డిసెంబర్ 15వ తేదీ ఆత్మార్పణ దినోత్సవం. తెలుగువారి స్వరాష్ట్ర సాధన కోసం 1952 డిసెంబర్ 15వ తేదీన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మార్పణ చేసుకున్న రోజు. ఈ మహనీయుడి బలిదానం కారణంగా తెలుగువారికి స్వరాష్ట్రం అనే లక్ష్యము నెరవేరింది. ఈ మహాత్ముని నిరుపమాన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఈరోజు డిసెంబర్ 15వ తేదీన ఆత్మార్పణ దినోత్సవంగా జరుపుకుంటాం. అమరజీవి పొట్టి శ్రీరాముల యొక్క త్యాగాన్ని స్తుతిస్తూ సామవేదం జానకి రామశర్మ రచించిన పద్యం ఇది. పురాణ పురుషుల త్యాగాల కన్నా అమరజీవి పొట్టి శ్రీరాముల బలిదానము మహోన్నతమైనదని ఈ పద్యంలో కవి వర్ణిస్తారు. అది గొప్ప యౌకకో అప్పుడు ఎన్నెముకను ధనమిచ్చెదది చిమౌనియతడు, అది ఏమి ఘనత కాయము కోసి ఇచ్చెను శిబి చక్రవర్తి ప్రసిద్ధుదటడు, అది ఒక లెక్కయా అడుగులు మూడుగా ధరలిచ్చే బలి చక్రవర్తి ప్రసిద్ధుదటడు, అది లెసయా మేను నన్ను గలించిన సొమ్ములడుగనిచ్చెను కన్నుటగును దాత అనుచు స్వర్గపురి రడ్యలందు సురలు పొట్టి శ్రీరాముల యుదంతమును దలంచి అక్కజంపడి తలయూచి ఆడు భాషలందగించెను మేఘ గజాంతముల అనుచు దేవతలే అమరజీవి పొట్టి శ్రీరాముల యొక్క మహోన్నతమైన నిరుపమాన త్యాగాన్ని శ్లాఘిస్తూ పురాణ పురుషులు చేసిన మహోన్నత దానాలు త్యాగాల కన్నా వీరి ఆత్మ బలిదానము మహోన్నతమైనదని ప్రశంసించారని కవి ఈ పద్యంలో చెబుతారు. పురాణ పురుషుడైన దదీచి దేవతల కోసం వజ్రాయుధ రూపకల్పన కోసం తన వెన్నెముకను దానం చేశారు. శిబి చక్రవర్తి పక్షి ప్రాణ రక్షణ కోసం తన శరీరాన్ని కోసిచ్చారు. అదేవిధంగా బలిచక్రవర్తి 3 పాదాల రూపంలో 3 అడుగుల రూపంలో భూమిని దానం చేశారు. కర్ణుడు తన సహజ కవచ కుండలాలను దానమిచ్చి ప్రసిద్ధి పొందారు. తెలుగువారి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగము ఈ పురాణ పురుషుల త్యాగం కన్నా గొప్పదని కవి ఈ పద్యంలో చెబుతారు. 1953వ సంవత్సరము అక్టోబర్ 1వ తేదీ కర్నూలు రాజధానిగా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన చారిత్రాత్మక సందర్భం అది. తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్ర సాధన అనేది ఎంతో చరిత్ర కలిగిన గొప్ప ఉద్యమం. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్రోద్యమంలో భాగంగా అందులో అంతర్వాహినిగా తెలుగునాట ఆనాటి జాతీయ నాయకులు తెలుగువారి ప్రత్యేకతను, తెలుగువారి ప్రత్యేక ప్రయోజనాల కోసం సాగించిన ఉద్యమము ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. స్వతంత్ర పోరాటంలో కీలక భూమిక పోషించిన దేశభక్త కొండా వెంకటప్పయ్య, టంకుటూరి ప్రకాశం పంతులు వంటి ఎందరో మహనీయులు తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఉద్యమాన్ని ముందుకు నడిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భాషల ఆధారంగా ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్న ఉద్యమాలు జరిగాయి. ఈ క్రమంలో తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పి ఆశించారు. కానీ ఇందుకోసం జరిగిన అనేక ప్రయత్నాలు విఫలం కావడంతో అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రత్యేక రాష్ట్రం కోసం మద్రాసు నగరంలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. వీరు మద్రాసు నగరంలోని బుల్స్ సాంబమూర్తి నివాసంలో ఈ మహోన్నతమైన లక్ష్యం కోసం అకుంఠితమైన దీక్షతో నిరాహార దీక్షను ప్రారంభించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 1952 డిసెంబర్ 15వ తేదీన అసువులు బాపారు. ఈ ఘటన తెలుగువారిని కలిచివేసింది. అప్పటి నెహ్రూ ప్రభుత్వం
చివరకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రకటించింది. ఈ విధంగా అమరజీవి పొట్టి శ్రీరాముల ఆత్మ బలిదానం కారణంగా 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలుగువారి ప్రత్యేక రాష్ట్ర సాధనలో అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగము చాలా కీలకమైనది. వారి ఆత్మ బలిదానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును డిసెంబర్ 15వ తేదీని మనం ఆత్మార్పణ దినోత్సవంగా జరుపుకుంటాం. ఏ జాతి జనులకైనా భాష అనేది ప్రాణవాయువు వంటిది. ఏదైనా ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంలో సాంస్కృతిక వికాసానికి, ప్రజలలో వైజ్ఞానిక వికాసానికి, మానవ సంబంధాలకు భాష అనేది చాలా కీలకమైనది. భారతదేశము విశిష్టమైన భాషా వైవిధ్యం కలిగిన దేశం. తెలుగు వారికి కొన్ని వందల సంవత్సరాల విశిష్టమైన చరిత్ర ఉన్నది. తెలుగు నేలను పరిపాలించిన ఎందరో రాజులు తెలుగు భాషా వికాసానికి, సాహిత్య వికాసానికి కృషి చేశారు. సుసంపన్నమైన సాంస్కృతిక సాహిత్య వారసత్వ సంపద కలిగిన వారు తెలుగువారు. ఇంకా ఆధునిక కాలంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సామాజిక ఆర్థిక పరిణామాల ఫలితంగా భారతదేశము ఆంగ్లేయుల సామ్రాజ్యంలో భాగమైంది. 18వ శతాబ్దంలో ప్రారంభమైన ఆంగ్లేయుల సామ్రాజ్య విస్తరణ 19వ శతాబ్దం నాటికి భారతదేశం అంతా ఆంగ్లేయుల ప్రత్యక్ష పరిపాలనలోనికి వచ్చింది. ఈ క్రమంలో వారి ప్రయోజనాల కోసం ఆంగ్లేయులు వారి పరిపాలనా కేంద్రాలుగా బొంబాయిని, కలకత్తాను, మద్రాసును వారు ప్రధాన పరిపాలనా కేంద్రాలుగా తమ అధికారాన్ని చెలాయించారు. ఈ క్రమంలో ప్రధానమైన పరిపాలన, విద్యాపరమైన, వైజ్ఞానికపరమైన సంస్థల్ని వీరు ఈ ప్రధాన నగరాల్లోనే స్థాపించారు. ఈ విధంగా ఆంగ్లేయుల యొక్క వివక్షతో కూడిన ఈ విధానాల వల్ల అభివృద్ధి విషయంలో కానీ, పరిపాలనకు సంబంధించిన అవకాశాలు పొందడంలో కానీ, విద్యాపరమైన అవకాశాలు పొందడంలో కానీ దేశంలో అందరికీ అవకాశాలు లభించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తమదైన ప్రత్యేక భాషా సంస్కృతులను, అవకాశాలను కాపాడుకునే క్రమంలో ప్రత్యేక రాష్ట్రం ఆవశ్యకతను ఆనాటి జాతీయ నాయకులు, ఆంధ్ర రాష్ట్రంలోని జాతీయ నాయకులు గుర్తించారు. ఈ క్రమంలోనే వారు దాన్ని ఒక ఉద్యమ రూపంలోనికి తీసుకొచ్చారు. ఈ ఉద్యమము స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగి చివరకు అమరజీవి పొట్టి శ్రీరాముల ఆత్మ బలిదానం కారణంగా 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్ర సాధనలో అమరజీవి పొట్టి శ్రీరాముల ఆత్మ బలిదానము ఎంతో కీలకమైనది. తెలుగువారి చరిత్రలో మహోజ్వల ఘట్టము కర్నూలు రాజధానిగా తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం. ఈ మహోన్నతమైన చారిత్రక ఘట్టాన్ని మనకు గుర్తు చేస్తూ ఆ సందర్భంలో ఘంటసాల వారు ఆలపించిన పద్యాన్ని మనం ఈ సందర్భంలో ప్రస్తావించుకోవడం ఎంతైనా సముచితంగా ఉంటుంది. వెలిగించబోయి ఉజ్వలమైన శోభతో నవ్యాంధ్ర రత్నాల జాలం, ఎగిరించబోయి ఆ గగన సీమల దాకం, రయమునాంధ్ర విజయ పతాకం, పాలించవో జయజేలతో రాష్ట్రము, ఆంధ్రరత్నకు కలుగా ఆత్మశాంతి, సంస్కరింపగదోయ్ సంఘ సేవలు చేసి కందుకూరికి మహానందమవ్వగా, సాధించగదోయ్ విశాలాంధ్రను దేశభక్తుని ఆశ తీరగాను, కలిగించవోయ్ ఆంధ్రులకు సౌభాగ్యాలు త్యాగి శ్రీరాముల తనివిదీరా, ఆంధ్రుడా నీకిది పరీక్ష, ఆంధ్ర రాష్ట్రమేమి చేతువోయని స్వర్గపురి నుండి పొంచి సుసుసు నుండిరి మన పూర్వులదిగో, రాష్ట్ర సరంగువై మాటలను మాని చేతల మేటి వౌసు, దేశమే శవాసని కీర్తించులాగు, దేశమే శవాసని కీర్తించులాగు, దీక్షతో
ముందు సాగరా తెలుగువాడా అని రాష్ట్ర అవతరణ సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర ఉజ్వల భవితను కాంక్షిస్తూ రాష్ట్రము ఏ విధంగా అభ్యున్నతిలోకి వెళ్ళాలో కోరుకుంటూ రాష్ట్ర అవతరణ సందర్భంగా అమరగాయకుడు ఘంటసాల వారు ఆలపించిన పద్యమిది. ఈ విధంగా మహోన్నతమైన లక్ష్యంతో తెలుగు వారికి గొప్ప అభ్యున్నతిని కోరుకుంటూ మన రాష్ట్రము 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా అవతరించింది. ఈ రాష్ట్ర అవతరణకు కారణమైన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాముల ఆత్మ బలిదానం కారణంగా తెలుగువారికి ఒక స్వరాష్ట్రమన్న లక్ష్యం నెరవేరింది. వారి ఆత్మ బలిదానాన్ని గుర్తు చేసుకుంటూ మనం డిసెంబర్ 15వ తేదీని ఆత్మార్పణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.